ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబంలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఇవి రెండు ఉంటే దేవుని అభిషేకం ఉంటుంది. ఈ మూడు ప్రతి కుటుంబంలో ఉండాలి. ఒకవేళ మీ కుటుంబంలో దేవుని ప్రసన్నత లేదేమో అనుకుంటున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారు. అయితే దేవుడు అన్న మాట ఏంటంటే, మీ మధ్యలో, మీ కుటుంబం మధ్యలో దేవుని సన్నిధి లేదు, దేవుని ప్రసన్నత లేదు. అందుకే మన జీవితంలో కార్యాలు జరగట్లేదు. చాలాసార్లు అనుకుంటాం, ఎందుకు మా జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఎందుకంటే మాకే ఈ కష్టాలు ఎందుకు, మనం చాలాసార్లు అనుకుంటాం. ఎందుకు అంటే మన కుటుంబంలో దేవుని సన్నిధి లేదు. దేవుని సన్నిధి, దేవుని మందసం మన జీవితంలో లేకపోతే, వాక్యం మన జీవితంలో లేకపోతే, ప్రార్థన మన జీవితంలో లేకపోతే, అభిషేకం మన జీవితంలో లేకపోతే, దేవుని ప్రసన్నత కూడా మన మధ్యలో ఉండదు, దేవుని కార్యాలు మన మధ్యలో జరగవు. అందుకే ప్రతి కుటుంబంలో దేవుని మందసం ఉండాలి. దేవుని మందసం ఉంటేనే మన జీవితంలో మనం ఆనందంగా ఉండగలుగుతాం.